అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానముగా మీకు మేలు చేయను ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి. జకరియా 8:15 Zechariah chapter 8 verse 15. I am determined to do good again for you. Do not be afraid. పరిస్థితులను చూసి, స్థితిగతులు, మరి జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక విషయాలు మనల్ని భయపెడుతున్నప్పటికీ వాక్యంలో ప్రభు చెప్పిన మాట, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు, నీ విషయంలో ఒక తీర్మానం తీసుకున్నానంటున్నాడు దేవుడు. ప్రభు మన పట్ల ఏం తీర్మానం తీసుకున్నాడు? నీకు మేలు చేయని ఉద్దేశించున్నాను. ఆ దినాల్లో దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ విషయంలో దేవుడు చెప్పిన మాట, నేడు అదే దేవుడిని సేవిస్తున్న మనం మీ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ ఆర్థిక విషయాలలో, మీ ఆత్మీయ జీవితంలో కూడా ఆయన మేలు చేయని ఉద్దేశించున్నాడు కనుక భయపడకండి. ఆయన ఉద్దేశించాడు, నిర్ణయించాడు ఇది జరగాలి అని. ఏమని? మీకు మేలు కలగాలని, మీరు వర్ధిల్లాలని, మీ జీవితంలో మీరు దేవునికి మహిమకరంగా జీవించాలని, ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు మీరు జయించుటకు మీకు శక్తి కలగాలని దేవుడు నిర్ణయించాడు కనుక దాన్ని ఎవరు ఆపలేరు. దైవ నిర్ణయం అనేది చాలా గొప్పది. ఇది దేవుని మూలంగా కలిగినది అంటాం. అవును, దేవుని మూలంగా కలిగిన విషయాలు కానీ, దైవ నిర్ణయం వల్ల జరిగేవి కానీ ఏ శక్తులు ఆపలేరు. దేవుడు మీకు చేయబోతున్న మేలుని ఈ లోకంలో ఎవరు ఆపలేరు. శత్రువులు కానీ, మీ మిత్రులు కానీ, మీపై అసూయపడేవారు కానీ, మీకు విరోధంగా మాట్లాడేవారు కానీ ఎవరు కూడా ఆయన స్టార్ట్ చేసిన మేలు ఆపలేరు. ఆయన తీర్మానాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి? అందుకే విశ్వాసంతో ప్రార్థించు, నిరీక్షణ కలిగి ఉండు, దేవుని దగ్గర మొరపెట్టు. దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగి జీవిద్దాం, అలాగే మనుషుల ఎదుట కూడా మంచి మనసాక్షి కలిగి జీవిద్దాం. చూడండి, ఈ లోకంలో కొందరు కపట సహోదరులు కపటోపాయాలు పడుతూ ఎదుటి వారికి కీడు కలిగించాలని, దేవుని ప్రజలకు ఇబ్బంది కలిగించాలని, విశ్వసించి ప్రార్థిస్తున్న నీ జీవితానికి నష్టం కలిగించే విధంగా ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో సౌలు రాజు కనిపిస్తాడు. ఇతడు దేవుడు అభిషేకించినటువంటి దావీదును రాజు కానివ్వకుండా ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. సకల కుయుక్తులు పని అతను లేకుండా చేయాలని పలు విధాలుగా ప్రయత్నం చేసి అతని మీద యుద్ధం ప్రకటిస్తాడు. మరి అతను ఎక్కడ కనబడి అతన్ని పట్టుకొని రమ్మంటాడు, అతను ప్రాణం తీయమంటాడు. ఎన్ని ఎత్తుగడలు వేసినా దేవుడు అభిషేకించిన దావీదుకి ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే దేవుడు దావీదు విషయంలో మేలు చేయని ఉద్దేశించాడు కనుక దాన్ని ఎవరు ఆపలేకపోయారు. నమ్మికతో, విశ్వాసంతో ముందుకు సాగు. ఆ దేశాన్ని ఏళ్తున్న రాజే దావీదును చంపజూచినప్పుడు ఎటుపోవాలో అర్థం కాక ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. అడవుల్లో, చెట్ల మధ్యలో, గుహల్లో దాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆయన ప్రార్థన అయితే మానలా. పరిస్థితులు బాలేకపోయినా ప్రార్థించాడు. అనుకున్నాడు ఇక నా పని అయిపోయిందని. కానీ దేవుడు నిర్ణయించాడు, నిశ్చయించాడు ఏమనంటే దావీదుకు మేలు చేయాలని. ఆయన నిర్ణయించిన కాలం రానే వచ్చింది. దావీదును బయటికి తీసుకొచ్చాడు. ఇతనికి విరోధంగా గొయ్యితో విన్న సౌలు హతమైపోయాడు. ఇతని దేవుడు నిలబెట్టి సుమారుగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నిలేవాడిగా, గొప్ప మహారాజుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మరి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కుయుక్తులు పన్ని అతను లేకుండా చేద్దామని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా శత్రువుల ప్రయత్నాలను దేవుడు విఫలం చేసి దేవుడు నిశ్చయించినటువంటి ఆ మేలులన్నీ కూడా దావీదు మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో, ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తుండగా మీ కొరకు దేవుడు నిర్ణయించిన మేలులు ఖచ్చితంగా మీరు, మీ కుటుంబస్తులు పొందుకుంటారు. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. ప్రియనున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. పైనుండి పడుతున్న వర్షాన్ని మనం ఆపగలమా?
సూర్య వెలుగు మనమే పడకుండా ఆపగలరా? అలాగనే ప్రపంచంలో ఎన్ని శక్తులు మీకు విరోధంగా ఉన్నప్పటికీ ప్రభు మీ పక్షంగా చేసిన వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించండి. ఇర్మియా గ్రంథం 29:11 కూడా భయపడవద్దు, నీ కొరకు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను, మీకు మేలు చేయని ఉద్దేశించున్నాను, కీడు కాదు మేలే అన్నాడు. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఆయన మీ కొరకు ఉద్దేశించిన ఆ మేలులు మీ సొంతమై దేవుని చిత్తం నెరవేర్చేవారుగా, దేవునికి బలమైన సాక్షులుగా మీరు ఉండాలని మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. కన్ను మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు భయభక్తి కలిగి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నిరీక్షణ కలిగిన వారిని బలపరచువాడు నీవే. ప్రభు, నీ ఎదుటి యథార్థ హృదయంతోనూ నిర్మలమైన మనస్సాక్షితోనూ యథార్థంగా జీవించే కృప నీ ప్రజలందరికీ దయచేయండి. నిన్ను నమ్మిన వారిని, నీ ఎడల యథార్థ హృదయం గల వారికి ఏ మేలు చేయక మానవని సెలవిచ్చున్నావు. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా అందరి జీవితాల్లో మీరు నిర్ణయించిన మేలులు మా ఎద్దుకు వచ్చునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, మీరు అనుగ్రహించే మేలులు పొందేవారుగా, అర్హమైన పాత్రలుగా మా జీవితాలను స్థిరపరచండి, బలపరచండి. ప్రభు, నీ చిత్తంలో మేము కొనసాగులాగున మీ సహాయం మాకు అనుగ్రహించి, ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా బలపరచమని, నీ రాకడకు సిద్ధపరచండి. నీ ఉద్దేశంలో మా పట్ల నెరవేర్చి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Birthday జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజాయా చాప్టర్ 41:10. ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్, ద లార్డ్ సేస్. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని, నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్ యు. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలని మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చినగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.